టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. కాయ కష్టం చేసుకొని ఇంత గుడిసో ఇంత రేకుల షెడ్ వేసుకున్న బీదలందరినీ కూడా జేసీబీలు తీసుకుపోయి ఆనాడున్న అన్ని రకాల ప్రభుత్వాల అధికారుల అండ తీసుకొని నాశనం చేసి వాళ్ళ బతుకుల్ని. కానీ ఈ పూర్తిగా పేదల పక్షపాత ప్రభుత్వం కూడా హైదరాబాద్లో వచ్చే 5 సంవత్సరాల తర్వాత గుడిసెలు ఉండడానికి వీల్లేదు, అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళ ఉనికికే ప్రమాదం వస్తుందనే భయంతో అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి 58 జియో ప్రకారం నిరుపేదలందరికీ కూడా భూముల పట్టాలు ఇచ్చే ఆలోచన చేసినప్పటికీ కొంతమంది 20-30 గజాలు 40-50 గజాల లోపే ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా చాలా పూరు గుడిసెలు వేసుకొని ఉన్నారు. కేవలం పట్టాలు ఇచ్చినంత మాత్రాన కూడా వారి బ్రతుకులు బాగుపడే పరిస్థితి లేదు. అటువంటి వారందరికీ ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టేయాలని చెప్పి అది ఎక్కడో ఊరు బయటికి తీసుకుపోయి గత ప్రభుత్వాలు కట్టినట్టుగా హైదరాబాద్కు 40-50 కిలోమీటర్ల దూరంలో కట్టే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే, అందుబాటులో ఉన్న భూములు ఏమైనా ఉంటే వాటిని సద్వినియోగం చేయాలి, అవి పేద ప్రజల కొరకు ఉపయోగించాలనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని తీసుకుంటే, పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి వందలాది కోట్ల రూపాయల కుంభకోణం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుందేమో, మళ్ళీ 5 ఏళ్ళలో మేము అధికారంలో రావచ్చేమో అని చెప్పేసి కలలు కన్న కాంగ్రెస్ నాయకులకు దానికి భిన్నంగా పని జరుగుతున్నదని, నిజమైన పేదల సంక్షేమం అమలు జరుగుతున్నదని, ముఖ్యమంత్రి గారు అనుకున్న పద్ధతుల్లోనే ముందుకు పోతున్నదని ఒక అక్కసుతోని ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం పర్థం లేని విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు 60 సంవత్సరాల అవకాశం ఇస్తే కూడా ప్రజలు ఏ ఒక్కటి కూడా చేయలేకపోయినరు.